అంత కొంచెం గట్టిగా ఇచ్చేయకు కొంచెం అని చెప్పేసి నెమ్మదిగా అనేటప్పటికి లేపాడంట. ఇటు అటు తిప్పుతున్నాడంట. ఇలా అప్పటికి మెడలో అల్లేసేస్తుందంట. అమ్మమ్మ అందంట, నువ్వు గర్భిణీ కదా, కొంచెం అలా ఇచ్చేయకు, కొంచెం స్లోగా ఇచ్చేయంటే లేదా అయిపోయింది అని చెప్పి ఈజీగా చెప్తున్నాడంట. అసలు అప్పటికే చనిపోయిందని చెప్పేస్తున్నాడని ఈజీగా చెప్పేస్తున్నాడంట. అసలు కనీసం మనకి కాలు చేతులు ఆడవు అసలు. అలాంటిది అంత కామ్గా బయటకు వచ్చి కూర్చొని ఏదో ఇలా కొట్టేసి టప్టప్మని లేదా అయిపోయిందని అంత ఈజీగా అసలు ఎలా చెప్తున్నాడో మరి. ఫోన్ చేయి, ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేయి అని అమ్మమ్మ కంగారు పడిపోతుందంట. కానీ ఆడికి మాత్రం ఏ కంగారు లేదు, ఏం లేదు. కాముగా ధీమాగా ఫోన్ తీసి అది అమ్మమ్మ 2-3 సార్లు చెప్పగా ఫోన్ తీసి అప్పుడు ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్కి ఆదర్శకి కాల్ చేసి ఇలా బాగాలేదు అనుష కొంచెం అని చెప్పేసి అన్నాడంట. కానీ ఇలా అయిపోయింది ఏమని కూడా చెప్పకుండా మామూలుగా ఫోన్ చేస్తే తను వచ్చాడంట. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఒకసారి మీ అమ్మమ్మ గారితో మాట్లాడదాం. ఇప్పుడు మనతో పాటు అనూష గారి అమ్మమ్మ, అంటే ఆ రోజు యాక్చువల్గా ఈ ఇంట్లో ఈవిడే ఉన్నారు. అనూష గారికి సహాయంగా ఉండడం కోసం 10 రోజుల ముందు వచ్చారట. 10 రోజుల ముందు ముందు రోజు నాకు ఐడియా లేదు, కానీ సో ఆవిడతో కనుక్కుందాం. ఆవిడైతే ఆ రోజు ఇక్కడే ఉన్నారట. సో అసలు ఏం జరిగింది ఏంటి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, మీరు అనూష గారి అమ్మగారినండి. ఓకే, ఏం జరిగిందమ్మా ఆ రోజు? నేను వచ్చి అత్తయ్యమ్మను కాకేసేదండి అమ్మని. 4 రోజులు వెళ్ళేదానండి, వచ్చేదాన్ని నా జరిగేదండి. అయితే ఆ రోజు శనివారం వచ్చిందండి. నేను శనివారం నా రాత్రి 9 అయిపోద్దండి అప్పుడు ఫోన్ చేసిందండి అనుష. మీకు చేసి నాకు చేసి అమ్మమ్మ వచ్చేస్తున్నావు పొద్దున్న అంత. పొద్దున్న ఏమో ఎలా ఉందంటే నీరసంగా ఉందా అన్నానండి. నీరసంగా ఉంటే పొద్దున్న వచ్చేస్తావు ఇంక అప్పటికప్పుడు తెల్లజాము 4 గంటల బండికి కాకినాడ బండికి వచ్చేసాను. కాకినాడలో ఉంటారమ్మా? కాకినాడ అండి. కాకినాడ బండి బయలుదేరిపోయాను. కాకినాడ బయలుదేరిపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి బండికి 11 అయిపోయిందండి. 11 అయిపోయింది. ఇంటికి వచ్చేసాను. ఫోన్ గడచలేదు, లేకపోతే తనే ఫోన్ చేసేదండి. మళ్ళీ వస్తున్నాం లేదని ఫోన్ చేసి నేను ఫోన్ చేయకుండా ఇంటికి వచ్చేసాను. అదేమ్మా ఫోన్ చేయకుండా వచ్చేసేవిటే అక్కడికి అంటే ఫోన్ చేయలేదే, నేను తెలుసుకున్నాను కదా, 2-3 రోజులు వచ్చాను కదా, తెలుసుకుని వచ్చేసాను అన్నాను. అంతే అండి. వచ్చాక ఇంకా అదే ఆ పని చేసుకుని పడుకున్నామండి. అది మాట్లాడిందండి. హాస్పిటల్ డాక్టర్ ఫోన్ చేసింది అన్నది. డాక్టర్ ఫోన్ చేసిందంటే డాక్టర్ ఏమన్నంటే ఇప్పుడు రమ్మంటుంది, జాయిన్ అయిపోమంటుంది అంట. జాయిన్ అయిపోమంటుందంటే ఇప్పుడు జాయిన్ అయిపోతామా, మరి అయితే జాయిన్ అయిపోదామా అన్న. మరి గని పొద్దున్న జాయిన్ అవుదాం అంటున్నాడు, పొద్దున్న వెళ్దాం అంటున్నాడు. పొద్దున్న వెళ్దామంటే ఇంకా పొద్దున్నే లేచేస్తాను, నేను బేలు వేసిపోతాను. బేలు వేసిపోతే బేగా వండేసుకోవచ్చు, నేను తయారు చేసేస్తాను టిఫిన్ అయితే రేపటిలోకి పొద్దున్న 8 మనం జాయిన్ అయిపోతాం అనేసి అన్నాను. సరేమమ్మా ఆపరేషన్ అంటుంటే ఇలాగానే ట్యాబ్లెట్ వేసేస్తానమ్మా, నీకు నొప్పులు వచ్చేస్తే మామూలుగా డెలివరీ వచ్చేస్తుంది, లేదంటే పొద్దుట ఆపరేషన్ చేస్తాను అంటుంది అన్నది. అంటే సరే అయితే పొద్దున్న వెళ్ళిపోదాంలే, జాయిన్ అయిపోదాం పొద్దున్నే అనేసి అన్నాక ఇంకేముందంటే పొద్దున్న పడుకున్నాం. అది భోజనాలు చేసేసారు. అది బాగా తిన్నాడు, ఆత్మ బాగా తిన్నాడు. నేను తినేసాను. నేను వెళ్తా మళ్ళీ వంటగదిలో పని చేసుకునండి. వెళ్తా ఆ తొంగి చూసాను, ఫోన్ చూసుకుంటుంది. ఫోన్ చూసుకుంటుంది కదా అనేసి అండి నేను వెళ్ళి పడుకున్నాను. పడుకుని వేరే రూమ్లో పడుకున్నాను. ఈ రూమ్లో పడుకున్నాను. అలా రూమ్లో తలుపేసేసి ఇంకా నేను పడుకునేటప్పుడు ఇంకా తలుపేసుకోలేదండి, తీసేమంట. సరే అనేసి నేను పడుకున్నానండి. ఈ పడుకోబోతులకి ఈ పడి మొత్తం ఈ పని చేసుకోవడంలో కొంచెం వెళ్ళాల్సింది ఎటువంటి నిద్రటేసింది మరి ఇంక నాకేం తెల్లలేదు. తెల్లలేదండి. తెల్లారి గంటలు లేచాను, 6 అవుతుందండి. 6 గంటలు లేచాను, గబగబా పని చేసేసుకున్నానండి. మరి ఇది ఇప్పుడు హాస్పిటల్ పోవాలి కదండి, అందుకని గబగబా అట్లా వేసి గుమ్మాలు చేసుకుని అంటలు తోముకొని నేను చక్కబెట్టేసుకుని ఇడ్లీ పెట్టేసానండి. ఇడ్లీ చేసేసుకున్నాను. పిల్లలకి నీళ్ళు ఎట్టానండి. నీళ్ళు ఎట్టి అనూష గారికి స్నానం చేయడం కోసం నీళ్ళు ఎట్టానండి అనేసి స్నానం చేసేస్తే ఇంక టిఫిన్ తినేసి హాస్పిటల్ పోదాం అనేసి నేను తలుపు కాడికి వెళ్ళానండి. తలుపు కొట్టాను. అప్పటికే తలుపు వేసే ఉందండి. తలుపు వేసాక ఆ తలుపు తీసుకుని ఈ ఫోన్ అట్టుకుని లాంకి అందులోకి వచ్చేసాడు బాబు. అయినా లెగడండి ఆడు, ముందు లెగడం. యాక్చువల్గా ప్రతిరోజు ఎన్ని గంటలు వేస్తాడు? ఎప్పుడన్నా బేగలు ఎగరండి. నేను అన్ని పనులు చక్క పెట్టుకున్నాక అప్పుడు లెగ్గొడతానండి. అనంటే 2 కేకలకు లెగుతుందండి. 2 కేకలు వేసేసి గంట తీసుకుని అదేమో తినేసి పడుకో, లేకపోతే ఏదో తాగేసి పడుకో, వాంతులు అయిపోతుంటాయండి ఆవిడకి ఏమన్నా తింటుంటే. అది తినేసి పడుకో. ఎప్పుడు లేవని అబ్బాయి ఆ రోజు లేచి ఉన్నాడా? ఆయన తలుపు అతను తీసాడు. సరే అనేసి నేను ఏం చేసేదంటే అదేమో తినేసి పడుకోవే, టిఫిన్ తినేసి అన్న పడుకోవాలా, నేను పాలన్నా తాగేసి పడుకోవాలా, అది నీ కోసం కదే, కడుపులో పిల్ల కోసం తాగాలా అనేసి అన్నానండి. మళ్ళీ ఆయాలు పడుకునేటప్పుడు కూడా అమ్మమ్మ లే
హాస్పిటల్కి వెళ్తామంటుంది, ఆపరేషన్ అంటుంది ఏంటి అని నాకు వెనకాలకి వచ్చి మాట్లాడుతుంది వంటగదిలో మాట్లాడుతుంటే పర్లేదు, ఆపరేషన్ ఏం పర్లేదు, ఇప్పుడు అన్ని ఆపరేషన్లే కదేటి పర్లేదు అని. అమ్మమ్మ అని ఇంకెంత జర్ర పడిపోయిందండి బాబు. అమ్మమ్మ ఇక్కడ ఉన్నాడే, అమ్మమ్మ ఇక్కడికి వచ్చేసేది, అమ్మమ్మ ఈ పక్క వచ్చేసేది అంటుంటే నాకు నవ్వించేసేదండి. నన్ను నవ్వించేసేది, నన్ను అలా నవ్వించేసి సర్దా పడిపోయేదండి. ఎంత సర్దా తెల్లాతలోకి పదే విధంగా మన చేతిలోకి వచ్చేస్తాడని హాస్పిటల్ కూర్చుంది. అలాగే అయిపోయిందండి బాబు. అప్పుడప్పటికి ఇంట్లోకి వచ్చి కూర్చొని తలుపు కొట్టాను. మీరు తలుపు కొట్టారు, అతను వచ్చి తలుపు తీసి ఇక్కడికి వచ్చి కూర్చున్నారా? బాల్కనీలో కూర్చున్నాడా? నేను ఏం చేసేదంటే తలుపు వేసుకుని దారుమానం పట్టుకుందండి. అను అంటే రెండు కేకలు లేచేదండి. అది మూడో కేకేసాను కానీ లెగుతులేదు. అదేంటి లెగుతులేదేంటి, ఇదేంటి అన్ని లెగుతులేదేంటి అనేసి ఇలా ఇక్కడికి వచ్చానండి. వచ్చి అన్ని లెగుతులేదేంటి అన్నాను. అన్ని లెగుతులేదా వల్ల వచ్చేదండి ఈ ఫోన్ అట్టుకుని వచ్చి అను 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 అని అంటున్నాడు. బాబాయ్ అను అను అలా అనుకో బాబాయ్, అదే తల బాధ చేస్తున్నాడు, బాధకో ఆంబులెన్స్కి ఫోన్ చేసి, ఆంబులెన్స్కి లేకపోతే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి. మీరేమైంది అనుకున్నారు? అలాగా అంటే అమ్మాయి అట్లాగా లేవట్లేదు అనగానే మీరేమనుకున్నారు? నేను ఏమనుకున్నా, మాట్లాడతలేదు కదండి పిల్ల. అంటే కోమాలో ఏమైనా వెళ్ళిందేమో అనుకుంటున్నానండి. మాట్లాడతలేదండి బాబు, బిగర అంటే వెళ్ళాడు. వెళ్ళి ఇలా భార్యతను లెగుతలేదు, వెళ్ళి ఇలా లెగదీసేస్తున్నాడు. లెగదీసేసేటప్పటికా బాబాయ్ అలాగ అంటుంది. బాబాయ్ అలాగనుకో ఫోన్ చేసి డాక్టర్కి మేడం ఎలా చేసిందండి. అప్పుడే ఎలా చేసింది అడిగి అడిగి కూర్చుంది అన్నాడండి బాబు. చేసేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. అయ్యో వెంటనే అప్పటికే చల్లబడిపోయింది. మీరు చూసారా? శరీరం చేయి పట్టుకున్నాను. చల్లగానే ఉందండి. మరి మీకు వెంటనే డౌట్ వచ్చిందా ఏదైనా అయ్యింది? నేనేమో ఆ డౌట్ చంపేస్తాడని అనుకుంటున్నాను. సంకట అంతా బాగానే ఉన్నాడు కదా, చంపేశాడని కాదు, ఈ అమ్మాయికి ఏదైనా అయ్యిందా అని వెంటనే డౌట్ అయింది అనుకుంటున్నాను కదండి. మరి ఇది ఏమైపోయింది పిల్ల, ఆపరేషన్ అంటే ఆపరేషన్ అన్నది కదా, అని భయం వేస్తుంది అంది కదా, ఏ వెళ్ళిపోయిందో అన్న డౌట్ వచ్చేసి ఆ డౌట్ వచ్చిందండి. అలిపోతుంది అన్నాను కదా, అలిపోయిందేమో కేలా ఈ గుండె కానీ అటు కానీ కొట్టేసింది అనేసి నాకు ధైర్యం. అదే భయం అండి. హార్ట్ అటాక్ ఏదైనా వచ్చేసింది ఏంటి, బాగానే ఉంది కదా, మరి ఆడ అలా చేస్తాడని అనుకోలేదు కదండి. మరి ఇంకప్పటికే అయ్యి బాబోయ్ అనేటప్పటికి నేను ఇంకేముంది, ఇంక నీళ్ళు తీసేసరికి ఇలా అప్పటికే ఇలా పడిపోతుందండి. ఇలాగని ఒళ్ళు తలపడిపోయింది. బాబాయ్ వద్దు బాబాయ్ తీసిరా బాబాయ్, ఆంబులెన్స్కి ఫోన్ చేయి, ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అంటున్నానండి. ఆడేం మాట్లాడతలేదు. మళ్ళీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అంటున్నాను. మళ్ళీ హాస్పిటల్కి మేడం ఫోన్ చేసి అంటుంటే మాట్లాడతా, లేదమ్మా ఇంక లేదు అంటున్నాడు. ఏంటి లేదు, అమ్మాయి లేదని చెప్తున్నాడండి. లేదమ్మా ఇంకా లేదు బాబాయ్ లేదని బాధేసుకున్నాను. ఏంటి కాదు ఆ అబ్బాయి మామూలు చెప్తున్నాడా? చెప్పేస్తున్నాడు. అమ్మలేదు ఇంకా లేదు, ప్రాణం పోయింది అంటున్నాడు, ఇంక చచ్చిపోయింది అంటున్నాడండి అతను. మీరు వెంటనే గుండెలు బాధేసుకుంటున్నారు? నేను గుండెలు బాధేసుకుని పడిపోయిందండి. ఇంకా 10 గుండెలు బాధేసుకుని బాబాయ్ అలా కనుక బాబాయ్ బాబాయ్ బాధేసుకుని గిన్నెలు బాధేసుకుని పడిపోతే మళ్ళీ చదవచ్చు. మళ్ళీ లేచి మళ్ళీ పరిగెట్టేస్తున్నాను. అట్లకే పరిగెట్టేస్తున్నానండి. పరిగెట్టేస్తుంటే ఆడు ఇలా ఈడ్చుకొచ్చేస్తున్నాడు. అక్కడికి ఇలా ఈడ్చుకొచ్చేస్తున్నాడు. అమ్మాయి శరీరాన్ని కనీసం హాస్పిటల్కి అంటే ఎవరికి అంబులెన్స్ కూడా చెప్పకుండా శరీరాన్ని ఇంకా నాకు ఆడి ఫోనే చేయలేదండి బాబు. ఫోన్ చేయమంటున్నాను, ఆంబులెన్స్ ఫోన్ చేసే మేడం ఫోన్ చేసే ఈడ్చుకుంటూ ఎక్కడి వరకు వచ్చేసాక వాళ్ళ అమ్మకాడికి ఇచ్చిపోయాడండి. ఆ ఎదుర్కొంటుంది అమ్మకాడికి బయట అలా ఇడిచేకు బాబాయ్ వెనకాల పరిగెడుతున్నాను. నన్ను అట్టనెత్తలేదు, ఎదురు ఇంకా నన్ను పట్టుకొని ఎత్తలేదండి. నన్ను అట్టనెత్తలేదు. అలాగా గుమ్మకాడికి ఇడిచిపోయాడు. వాళ్ళ గుమ్మ ఎదురుకుంటా పెట్టాడు తెట్టుకెళ్ళి. అప్పుడు చుట్టుపక్కల వచ్చారా? అయితే కింద వాచ్మెన్ వచ్చిందండి. కింద ఏటమ్మా అని వచ్చింది. వాచ్మెన్ వస్తే కొంచెం ఎదుర్కొంటున్నాను కాకేవా అన్నాను. అంటే కాకేసిన పాప వాళ్ళు వచ్చారండి. ఇంకా అప్పటికే లేదండి. ఇంకా అప్పటికే లేకపోతే ఎలా అయితేనే మళ్ళీ 2 ఎవరో అని వచ్చారండి. ఆడి పెన్షమో ఆడ పని చేస్తారు కదండి, అక్కడ వాళ్ళు 2 ఎవరో వచ్చారు. మా వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళి అందులో పెట్టారు. లిఫ్ట్లో పెట్టారండి. ఇలా తీసుకెళ్ళి మొత్తం అందులో పెట్టారు. అందులో పెడితే కిందకి వెళ్ళిపోయారు. అందులో కింద అతను అపార్ట్మెంట్లో అతను ఏం చేశాడంటే అండి, కారు ఉంది కావాలి అతనికి, ఆ కారులో పెట్టుకుని తీసిపోయారు. ఇంకా నన్ను వెళ్ళించే అవకాశం లేదండి. ఇంకా నన్ను వద్దంటున్నాడు. ఆడు తీసుకెళ్తే డాక్టర్ గారు లేరంటే మళ్ళీ అతను మరి ఆఫీస్ టైం అయిపోతుంది కదండి, వచ్చేసాడు కారులో. నేను కిందే ఉన్నానండి. అప్పుడు ఇంకా కిందే ఉన్నాను నేను. మళ్ళీ బాడీతో వస్తారా? బాడీతో రాలేదండి, ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్తున్నారంట. హాస్పిటల్ తీసుకెళ్తున్నారంట. బాబు ఎలా ఉంది అన్నాను. ఏమా డాక్టర్ గారు లేరు, ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళారు. నేను వచ్చేసాను. ఎలా ఉందమ్మా? అదేండి కొంచెం అని తీసుకెళ్తున్నారు ఇంకొక హాస్పిటల్, ఇంకా నాకు ఇంకా ఏం తెలదని వచ్చేసాను నేను అన్న. బాబు పర్లేదంటావా? పర్లేదండి అన్నాడు. మరి అలాగే అంటాడు కదా. అంతే అంటే ఇప్పుడు భయపడతారు బాధపడతారని చెప్పి పర్లేదంటున్నా బాబు అని గడ్డబెట్టుకుని ముద్దెట్టుకున్నాను. పర్లేదంట బాబు అని గడ్డబెట్టుకుని ముద్దెట్టుకున్నాను. అంతేంటి ఇంకా నాకేమీ తెలుతులేదండి. కళ పైకి అలాగ దాటిలో ఎత్తానే ఉన్నాను. ఇంకా బాదుకోవడం ఎడుతూనే ఆడి ఫోను చేస్తున్నానండి.
చేస్తుంటే ఆడు కూడా ఉన్నవాడు ఒకడు బాగుంటున్నాడు. వచ్చేస్తామండి, బాగున్నదండి, వచ్చేస్తున్నామండి అంటున్నాడు. ఫోన్ చేస్తానా? మీరు చేశారా? చేస్తున్నారు. ఎవరికి? గని మీ అబ్బాయికి చేస్తున్నారా? గని ఎత్తు లేదండి. ఓకే ఓకే. ఆ గని ఉన్నాక కూడా ఉన్నవాడికి వచ్చేస్తున్నారండి బాగానే ఉందండి. కాదు, ఇతను లిఫ్ట్ చేయకుండా పక్కన వాళ్ళకి ఫోన్ ఇచ్చాడా? అయిపోతే బాగున్నాను అంటున్నాడండి. మళ్ళీ ఆడే ఏం చేసాడంటే ఆ కురవాడే ఆ ఫోన్ నాకు చెప్పేవాడే వచ్చాడు. అనవసరం ఫోన్ ఉందంట కదండి, అనవసరం ఫోన్ ఇమ్మని వచ్చాడు. దేనికంటమ్మా ఫోను? అప్పుడు ఆ సమయంలో ఫోన్ ఎందుకంటే మరి అనవసరం ఏమన్నా ఉన్నాయేమో అందులో. సరితప్ప నాకు మరి మీరు ఇచ్చారా? అదే ఇచ్చారు. మరి అడగలేదా ఆ సమయంలో? ఈ సమయంలో ఫోన్ ఎందుకని? ఫోన్ బాబు ఫోనా ఎందుకంట ఫోను లేదండి చుట్టూ ఇమ్మన్నారండి అన్నారు. ఎవరేమన్నారట? ఆడు గని అంట. ఈ అబ్బాయి అనూష గారు హస్బెండ్. ఆ అబ్బాయి గారు అబ్బాయి పని చేస్తారు అన్నదండి. ఈ ఫోన్ బాబు బాగానే ఉందా అంటే బాగానే ఉందండి, తీసుకొచ్చేస్తామండి, వచ్చేస్తున్నారండి, మీరు పర్లేదు, మీరు కంగారు పడకండి అంటున్నాడు. మళ్ళీ ఈ ఫోన్ అట్టుకుని వెళ్ళేటప్పుడు బాగుందా దుర్గమ్మ తల్లి? పర్లేదమ్మాయి, నాకు దుర్గమ్మ తల్లి ఉంది బాబాయ్, నాకు దేవుడు ఉన్నాడు బాబాయ్, దుర్గమ్మ తల్లి నువ్వు ఉన్నావు అమ్మాయి అంటున్నానండి. మరి ఇంక నాకు అదే దిక్కు, ఇంకా అదే అలాగంటున్నాను. ఇంకా అలాగంటుంటే ఇంకా అలా పైకి కింద దిగుతున్నాను కానీ ఇంక లేదు. మళ్ళీ మా ఓళ్ళకి ఫోన్ చేసాను. మా ఓళ్ళకి ఫోన్ చేస్తే మా కొడుకు వస్తున్నారు. అదేటి నువ్వేటి ఏమనుకుంటున్నావు నువ్వు? అదేమో ఆడి చంపేసేటండి కదా అంటుంది. ఆడే ఒప్పేసుకున్నాడంటే మా మీ కోడలు అప్పుడు చెప్తున్నారా మీకు? వాళ్ళకి తెలిసింది కానీ మీకు ఇక్కడ ఉన్న బాగుంది వచ్చేస్తున్నాం అంటున్నారు కదండి, బాగుంది వచ్చేస్తున్నాం అంటున్నారు. అప్పుడు మా కోళ్ళు ఏమందంటే అండి అదేంటి అలాగంటున్నావు ఏంటి, ఇంకా ఆడేమో చంపేసాడంట, స్టేషన్లో ఒప్పుకున్నాడంట, ఎక్కడ ఉన్నారు వాళ్ళు అందరూనే, మేము ఎక్కడున్నారు వీళ్ళందరూని, స్వరూపం అందరూ అక్కడ ఉన్నారు హాస్పిటల్లోని అనేసి ఈవిడంతా అప్పటి నుంచి మళ్ళీ మొదలెట్టారు. నేనేం చేసేది ఏముందండి. అప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చేసారు. ఒక 10 మంది 20 మంది వచ్చేసారండి. వచ్చేసి అంత గాలిం చేసుకుని నేను తెస్తానమ్మా తాళం, నువ్వు జీప్ ఎక్కేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో అని నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయారు. ఇదంతా వాళ్ళు లాక్ చేసుకుని చూసుకుని తాళం నేను తెస్తాం స్టేషన్లో ఎత్తాం అనేసండి. నన్ను నువ్వు జీప్ ఎక్కి కారు ఎక్కేసి వెళ్ళిపోమన్నారు. నన్ను కారు ఎక్కినా తీసుకొచ్చావా కూతురు, నన్ను ఇంట్లో మాట్లాడమన్నావా, నన్ను ఈడేలో మాట్లాడమంటున్నావా? అబ్బాయి ఎంత ప్రశాంతంగా, నాకు ప్రశాంతం కావాలనిదండి. నాకు ఎంత పిసర చెప్పిందంటే నేను లాగేద్దండి ఇట్లకి. ఇంత పిసరం ఈ మాత్రలు అంటున్నారు, ఇవి అంటున్నారండి, ఇవన్నీ నాకు ఎంత పిసర తెలిస్తే తెలియదమ్మా మీకు? ఏమి నాకు చెప్పదండి, గొడవడతానని లాగుతానని అయ్యాక ఏం చెప్పరండి. ఇవిడి చెప్తా ఆవిడ చెప్పరు, నాకేం చెప్పరండి. ఎందుకంటే అడుగుతుంది మరి పెద్ద అప్స్ చేసేస్తుంది, ఈ గొడవ పెట్టేస్తుంది, ఇది అవుతుంది అనేసి అండి చెప్పరండి. అవడం ఏం చెప్పరు, ఇలాగ మాట్లాడతానండి. లేకపోతే ఎంత పిస్తారు నాకు తెలిస్తే ఏటి అని నిలదీసేద్దును ఏదో అవునండి గొడవ. అమ్మా ఇప్పుడు అనూష అంటే ఇలాగ అయిపోయింది కదా, మీతో మాట్లాడిన లాస్ట్ మాట ఏంటమ్మా? అంటే ఆ రోజు వచ్చి వంటగదిలో ఉంటే మిమ్మల్ని కౌగిలించుకొని అదే బిడ్డ ఇలా నేను వంట చేసుకుంటున్నానండి, వంట చేసుకుంటుంటే మళ్ళీ వచ్చిందండి. మళ్ళీ వచ్చి అమ్మ ఆపరేషన్ అంటా పర్లేదంటావా, ఆపరేషన్ అంటుంది. పర్లేదమ్మా అన్న, పర్లేదు భయపడకే, భయం కట్టలేదు, ఇప్పుడు ఆపరేషన్ అన్ని కానీ ఇప్పుడు ఎంత ఎంతసేపు పత్తి బాగా చెప్తే అంతా అనేసానండి. అనేసేసి మళ్ళీ వెనకాల వచ్చి నుంచుని అమ్మమ్మ ఇక్కడ ఉన్నాడే, అమ్మమ్మ ఇక్కడ పక్క వచ్చేస్తున్నాడే, అది మగోడు అనుకుని మగ పిల్లడు అనుకుని అవి చిన్న చెప్పులు కూడా కొనుక్కుని దాచుకుందండి బాబు. అబ్బాబాబాబాబా నా బంగారు చెప్పులు కొనుక్కుని ఇలాంటివన్నీ ఇలాగ ఎందుకే కూతురు ఎందుకే ఇప్పుడు కొనుక్కున్నావు ఏం పని అంటే కొన్ని వెళ్ళాను తీసుకున్నాను. సరే బిడ్డ కోసం అని చెప్పి ఇవన్నీ చూసారా ఇలాంటివి కొనుక్కున్నావే బాబు ఎందుకమ్మా అలాగా బాబాయ్ అంతా న్యూసెన్సు అండి. 4 మాటలు గట్రా అనిచ్చింది కదండి, నేను గట్టిగా మాట్లాడేదనుకో మాట్లాడక వెళ్ళు అనేది అంతే అండి. గోలు ఉండకూడదు, మాట్లాడకూడదు. ఆనన్న గట్టిగా వాదించలేకపోయిందండి బాబు. ఎందుకంటే బాబు వదిలేసిపోతే దాని ఉద్యోగం చేసుకుని ఉద్యోగం ఎలాగ పుస్తకాల్లో చూడండి మొగడెంగడం సూటు బూటు కాదమ్మా, ఇంత కాదమ్మా. అంటే యాక్చువల్గా ఆ అబ్బాయి ఇలా చేస్తున్నాడని కొద్దిగా అర్థమైందో లేదో నాకైతే తెలీదు. అంటే కానీ ఆ అమ్మాయి అంతవరకు అంటే కనీసం మీలాంటి పెద్దవాళ్ళకి ఏమని చెప్పుంటే సరిపోనండి. నాకు చిన్న మాట ఒక్క మాట చెప్తే నేను పట్టుకుని లాగేద్దండి. నాకు చెప్పింది కాదు, చెప్తాను కదండి, చెప్పలేదు. నాకు ఎంత మాట ఏదో మాత్రం అంటున్నారండి, ఏదో గొడవ అంటున్నారండి, జరిగే అంటున్నారా అవి చెప్తుంటే నాకు అంత ఆ మాటలో ఇంత మాట చెప్తే నేనే లాగేద్దండి అండి. గొడవ వచ్చింది కూడా వెళ్ళకొచ్చింది, పిల్ల బతుకుంది కదండి, నాకు ఆడిపోతే పోను, గొడవ అవుతే వచ్చిన నాకు ఈ పిల్ల బతుకుంది కదా, పిల్ల దక్కింది కదండి. మరి అంతే కదమ్మా. ఇప్పుడు కాదు బతికుంటే ఆ జీవితాన్ని ఎలాగైనా చెయ్యొచ్చు కదా. వద్దంటే అలాంటి బంగారాన్ని ఎక్కడ సంపాదించుకోలేమండి. అంత మొగడంలాగా ఉద్యోగం చేసుకుంటాం. డాడీ ఉన్నంత సేపు డాడీ చూసాడు, డాడీ బాగా చేసేవాడు.
ఆ డాడీ వెళ్ళిపోయాకండి ఆ డాడీగా ఇచ్చిన రూపాయలతోటి అలాగే పెద్ద అయింది. ఆ ఉద్యోగం చేసుకుని అలాగే పెద్ద అయిందండి. రూపాయలు పోగు చేసుకోవడం, వస్తువులు కొనుక్కోవడం, ఇవి కొనుక్కోవడం ఒకళ్ళ దానికోసం ఆశించింది కదండి. అయ్యో మా అమ్మమ్మ ఎట్టాలా, మా మధ్యగారు ఎట్టాలా, మా చెల్లి ఎట్టాలా, మా అమ్మ ఎట్టాలన్న దాని మీద ఆశించేది కదండి బాబు. ఎవరికన్నా ఒక కూర కావాలంటే పెట్టేది. అమ్మమ్మ వస్తున్నావా ఏమిటే ఫోన్ చేయలేదే అని. ఫోన్ చేయలేదమ్మా, ఫోన్ చేయలేదే, ఫోన్లో డబ్బులు లేవే, ఫోన్లో డబ్బులు వేసాను చూసుకో, ఫోన్లో డబ్బులు వేసాను చూసుకోనిదండి. నా వస్తుంటే అగ్గకలాడిపోయిందండి. నేను వస్తే అగ్గకలాడిపోయి ఏం చేస్తున్నావు ఏంటని అడిగేదండి. పిన్నం చచ్చిపోతా ఇద్దరు బిడ్డలని చేతిలో పెట్టి వెళ్ళిందండి. నా కొడుకులు నువ్వు చూడని చూసిందండి. బాగా చూసేది ఆ బిడ్డలని చూడ నాకు దారి లేదండి. ఇంక వీళ్ళిద్దరు వాళ్ళిద్దరే కదా, ఇంక వీళ్ళిద్దరునే వీళ్ళే కుటుంబం కలా. దానికి ఇద్దరు పిల్లలు పుట్టారు, దీనికో ఇద్దరు పిల్లలు పుడతారో, పెద్ద సంసారం చేసుకుంటారో, ఈ పెద్ద ఎదుగుతుంది, ఒక కుటుంబం అవుతుంది అనుకున్నానండి. ఏ కుటుంబం లేకుండా మొత్తానికే ఎగిరిపోయిందండి. మొత్తానికి అక్కడ కొట్టేసాడండి. కానీ వీడు నాకు బాబాయ్ వీడి గురించి తెలియదు కానీ అంత నమ్మకంగా చేస్తాడో, అంత అలా చేస్తాడో అని నేను కల్లో కూడా అనుకోలేదు, ఊహించుకోలేదేటండి. మీరు అంటే మీరు ఈ రూమ్లో పడుకున్నారు, వాళ్ళిద్దరూ ఆ రూమ్లో పడుకున్నారు, మీరు ముగ్గురు తప్ప ఎవరు లేరు. మీకు ఎలా కాదమ్మా గొడవ అయినప్పుడు లేదండి ఏ సౌండ్లో అలాంటివి సౌండ్ వినబడితే నేను తలుపులు తీసిపోయి ఆ తలుపు ఈ తలుపులు కొట్టాను. అతను పేక పిసికినప్పుడు ఈ అమ్మాయి ఇది కొంత ఇది చేస్తుంది, ప్రతిఘటిస్తుంది కదా అంటే అలాగ ఆలోచించుకుంటున్నాను. అరిచిందోమో, ఏ విధంగా పోయిందో, ఏ విధంగా ఎలా పోయిందో, ఎంత బాధపడిందో. చిన్న మాట వినబడిందంటే నేనే తలుపు తీసేసుకుని వెళ్ళిపోయి వాళ్ళని తలుపులు కొట్టేదండి. అలా ఒగ్గించేసుకుంటున్నాను ఇప్పుడు నేను. అలా చేసేద్దును. నాకు నోరు మాట వినబడలేదమ్మోయ్. కాకే నాకు నోరు ఎట్టనవడం నొక్కేసి ఉంటాడండి. అవి నొక్కేసి ఉంటాడు. మళ్ళీ నేను చేసిందండి ఇంక ఇలాగ పడుకొని ఉంటాయి. మీరు వెళ్ళినప్పుడు ఇలా ఒకవైపు పడుకుని నా కూతురు రోజు ఎలా పడుకునేదో అలాగే పడుకుందండి. కడుపు ఇలాగ ఉంటాయి, ఇలాగే పడుకుంటాయి. ఇలాగ చెప్పి ఇలాగే పడుకుంది. అను అంటున్నాను. అంటే 2 గంటలకి లేచేది. ఎలా పడుకుందా గుడ్డ కూడా ఇలా ఒత్తికెళ్ళలేదు, ఇది ఒత్తికెళ్ళలేదు. అలా పొదేషన్గా రోజు ఎలా పడుకుందో అలాగే పడుకుందండి. మొఖం కూడా తేటగానే ఉంది అప్పటికి. ఈ లేచాక ఇలాగ ఎలా పడిపోయింది కానండి, ఇలాగ తీసాకని. అయ్య బాబాయ్ అలాంటి కూతురిని గడించలేమండి ఇంకోయ్, అలాంటి బిడ్డని నేను గడించలేనమ్మోయ్. నా మనరాలు బాబోయ్ అంత అందగత్తండి. అలా అంత అందగత్తిని ఆడు చేసేవాడు అంటే ఇంక ఇలాంటి ఎంతమందిని చేస్తాడు బాబు. వీడేట్ల కొత్తాను వీడేట్ల కొత్త అలాంటి అంత అందగత్తినే నాశనం చేసాడంటే ఇంకొంత అటు ఇటు ఉన్న వాళ్ళని ఉండతాడు వీడు. ఎంతమందిని ఆడుకుని ఎంతమందిని పాడు చేసి ఎంతమంది సంవత్సరాలు నాశనం చేసేస్తాడు వీడు. ఎరవా అనూష గారు అమ్మగారు ఆవిడ ఎక్కడున్నారమ్మా? అడ్డు రోడ్లో ఉన్నారండి. అడ్డు రోడ్లో ఉన్నారు. తీసుకొచ్చేసారండి. అయ్యాలా తీసుకొస్తే దాని కళ్ళు లేవండి. కళ్ళు లేకపోతే కంటి చూపు లేదండి బాబు. లేదు. ఆ అమ్మకి ఫోన్ చేసి అమ్మాయే కదా మా అమ్మాయి అండి. ఆ ఏళ్ళ కూడా ఆ అమ్మతో మాట్లాడుకుందంట. సందకాడ వాళ్ళ అమ్మతో మాట్లాడిందంటండి. అది ఏడుతుంది. నాతో మాట్లాడింది. అనూష చేసి నేనేమో వస్తానమ్మా అన్నాను. వస్తానంటే పుట్టేకి వద్దిగాలే మానవుడు పుట్టేకి వద్దిగాలే అన్నదంట. మానవుడు పుట్టేకి వద్దిగాలే అన్నదంట. అనుకుంటేనే నవ్వుకున్నదంట అనేసి ఇంక మనోడు రానిచ్చిన. నేను 9, 10, 5 వచ్చేస్తాను. హాస్పిటల్లోకి వెళ్తానని అనుకున్నాను కానీ హాస్పిటల్లో ఉంటాను. ఆ బిడ్డను ఎత్తుకుని దీనికి పత్తిమానం వండుకుంటాను, పత్తికాయ రై తెచ్చుకుంటాను, ఈ పత్తికాయలు చేస్తాను అనుకున్నానా. ఈడేళ్ళు పోలు అయిపోతాను అనుకున్నానా. అమ్మా ఇప్పుడు యాక్చువల్గా ఇది చాలా బాధాకరమైన విషయం అమ్మా. అంటే మీ మనవరాలు ఇంక తిరిగి రాదు. అమ్మా బిడ్డను చూసారమ్మా? బిడ్డను చూసానమ్మో. ఎన్నమొద్ద ఎంత మొక్కం తెల్లని తెలుపు తల ఇగ్గు తల ఇగ్గి పెట్టినట్టే తెల్లగానండి. అలాంటి బిడ్డను చూస్తే ఆ మనవరాలు ఏం పొంగిపోయేది. కడుపులో ఉండగానే పొంగిపోయేదండి. కడుపులో ఉండగానే పొంగిపోయేది. బాబోయ్ పొంగిపోకే బాబు అనేదాన్ని. పొంగిపోకే బాబు మాకు పిల్లడు అనేది. మా కొడేది బాబు నా కొడుకు అనేది. కొడుకైనా పర్లేదు, కూతురైనా పర్లేదు. ఇప్పుడు కొడుకేటి కూతురులే చేసేస్తున్నారు ఉద్యోగాలు. ఇప్పుడు ఆడా మొక్క ఒకటే. మరి అమ్మాయి చేసింది కదా అలాగే. మరి కూతురుగా పుట్టే కొడుకులాగా అలాగా అంతా చేసింది కదా. కొడుకులాగా సూటు బూటి వేసుకుని వెళ్తుంటే నేను ఎంత సరదా పడేదానండి. నేను వచ్చానండి. వీడి పెళ్ళయ్యాక కూడా అక్కడ ఉండేవారండి. అక్కడికి ఒక చెట్టు వచ్చాను, రమ్మన్నది వచ్చాను. పెళ్ళయ్యాక అయ్యేపు జనాలు కాకేసుకుని పెట్టుకుంటానండి. అదేమే ఇలా చేసుకున్నామంటే అయ్యేపు చుట్టాలని కాకేసుకొని ఏదో పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకుంటాం. అందుకని నీకు పెట్టుకోలేదు. ఇంకా కాదమ్మా బిడ్డని ఎక్కడమ్మా శ్మశానంలో చూసారా మీరు? శ్మశానాలే కదండి. శ్మశానాలు ఏంటంటే హాస్పిటల్లో మీకు చూపెట్టారు. హాస్పిటల్లో చూపెట్టాక మళ్ళీ ఇంక పోలేని ఫ్రెండ్స్ అంతా ఏం చేశారంటే అండి, ఇంకా నాది అలాగ నమ్మింది కాబట్టి, అది అలాగ నమ్మింది ఆ జీవితం ఆయన అలాగ నమ్మింది కాబట్టి, మా అత్తవారి ఇంటికి వెళ్ళాలన్న ఆశపడింది కాబట్టి దాన్ని అత్తవాళ్ళ ద్వారాగా చెయ్యాలా.
నా పెళ్ళి నేను చేసుకున్నాను మా అత్త ద్వారాగా నా పని చేరువు అన్న ఆ చుట్టూ దానికి పడాలనేసి పెన్షన్ అలాంటి పెన్షన్ ఎక్కడా చూడలేదండి. ఆ పెన్షన్ అందరూ ఏకమైపోయింది అత్తవారింటి కాడ పెట్టాలని పెట్టారు. కాదమ్మా, ఆ బిడ్డని మీరేమైనా ఎత్తుకున్నారా? నేను ఎత్తుకోలేదండి, ఎత్తుకోలేదు. మా నాన్నమ్మ ఎత్తుకుంది. అంటే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఎత్తుకుంది. ఎక్కడ శ్మశానాల కాడికి వెళ్ళాక అండి, శ్మశానాల కాడికి వెళ్ళాక పిల్లని చూసాము. ఇక్కడ హాస్పిటల్లో చూపెట్టారండి. హాస్పిటల్లో చూసాం కదండి. ఈ శ్మశానాల కాడికి వెళ్ళాక అని ఇలాగ కాళ్ళ మీద ఇలా పడేసారు కదా, పిల్ల కాళ్ళ మీద ఇలా మొహం ఇలా ఉంచండి, తెల్ల గుడ్డము వేసేసి చూపెడితే ఏడ్చాం. ఇక్కడ ఏడ్చాం ఆ పిల్లని చూసుకుని. మళ్ళీనేమో అక్కడికి వెళ్ళాక కిందకి దింపారు కదండి, మరి జీబులోంచి కిందకి దింపారు పిల్లని. అంబులెన్స్లోంచి కింద దింపాక పెట్టాక చూసా పిల్ల నేను ఎవరు ఏడుతారండి. పిల్ల నేను మీద పడి ఏడ్చాం కొంచెం పిల్ల కోసం, తల్లి కోసం. ఎలా వస్తావమ్మా, బిడ్డను చూసుకోవాను, నువ్వు బిడ్డను చూసుకోవా, నీ కూతుర్ని ఎత్తుకోవా అని ఏడ్చామండి ఇద్దరు. అక్కడ కొంచెం మీద పడేది ఏడ్చింది. ఏడ్చాక మా అమ్మగారు వచ్చి ఏడ్చాడు అత్తగారు. ఇదో శోకండాలు ఎట్టిందండి, నిజంగా శోకండాలు మరి తెల్లని తెలుపు. ఇప్పుడు ఆ అమ్మాయి అంటే మీరు చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచిన అమ్మాయి ఇంటికాడ చదివిందండి, నేను పెంచానండి, నేను పాలిచ్చి పెంచానండి బాబు ఆ పిల్లకి. ఆ పిల్లని మా బాబోయ్ నేను మర్చిపోలేనండి బాబు, నా ఇంటికాడ పెరిగిందండి బాబోయ్. కాదమ్మా, ఇప్పుడు ఇంకా అమ్మాయి ఎలాగా రాదు కాదు అంటే ఈ బాధ అయితే ఈ శోకం అయితే ఎవరో తీర్చేది కాదు, ఎవరో తీర్చేది కాదు బాబోయ్. ఇప్పుడు మీకు అంటే ఏం ఏం కావాలమ్మా? అంటే కాదు అతనికి ఏం కావాలేటండి, ఈ రకంగా చేసుకొచ్చాడంటే ఆడు మళ్ళీ బయటకొచ్చి మళ్ళీ ఇంకో దాన్ని చేస్తాడు. చేయడానికి నమ్మకం ఏంటండి? ఆడు మళ్ళీ బయటకొచ్చి మళ్ళీ చేస్తాడు, మళ్ళీ మామూలు అన్నీ. అమ్మ బాబాయ్ అలాంటోడు అన్నవాడు బయటికి రాకూడదు. ఆడు బయటికి రాకుండా ఏ దేవుడు కాపాడుతాడో మరి ఆడిని, ఏ ఊరి తెస్తాడో ఆ దేవుడే తీయాలి. ఏ ఊరి శిక్ష అయితే పడాలండి. పడకపోతే ఇలాగ ఎంతమందిని మోసం చేస్తాడండి బాబు. ఇంత నమ్మకంగానా, ఇంత పిసరు వచ్చిందండి నేను లాగేద్దండి. ఇంత పిసరు కానీ తెలిసిందా ఇలాగ అంటున్నాడు అమ్మమ్మ నీ పిల్ల కానీ ఆ పిల్ల కానీ ఇలాగ అంటున్నాడంటే పోతే బానే ఏదవని పోతే బాని ఇంకోటి అవుతుంది వీడితోటే ఉన్నదని నేను వదిలేయించేదినండి. నేను లాగేదినండి ఎట్లకి నన్ను తల్లి ఇచ్చారు కదండి. బిడ్డన్న బతుకుని కదండి, కాపురం మాట అలా ఉంది. దాని కాళ్ళ మీద బతికేస్తుంది కదా, దాని కాళ్ళ మీద అది బతికిందే ఇంట్లోకి దిగింది, రంగంలో దిగింది, ఇంటికి దిగింది తెలదండి. ఈ షాప్కి ఈ రంగంలో దిగింది, ఆ రంగంలో కాడ ఉండేది కదండి. ఇలా పోతాను ఇలా పోతాను అని ఉండేది కదండి, చాలా ఖచ్చితంగా ఉండేదండి. ఒకళ్ళు తపారుతాను ఒకళ్ళు తింటాను అనేది కదండి, ఎవరికైనా పడేసి ఎవరికైనా పెట్టేది కానండి. అమ్మ బాబాయ్ ఈ షాప్కి ఇది తగిలేడు అమ్మాయి, కానీ అంత అలా ఎదవలాగా కాపాడలేదండి ఈ ఎదవ. అమ్మా ఇప్పుడు మీ కూతురు అంటే అనూష గారి వాళ్ళ తల్లి పరిస్థితి ఎలా ఉందమ్మా? ఆవిడ హెల్త్ బాగాలేదండి? హెల్త్ బాగోలేదండి, కళ్ళు అనవండి, కళ్ళు అని చిన్న కూతురు చిన్నల్లుడు. ఆవిడ ఏం చేస్తుందంటే అండి మనము అలాగే వండుకుంటుంది కానీ వాళ్ళు ఎట్టిన తింటాం అంటే దానికి కదా అలవాటు, అలాగే తనుకుంటే అదే వండి తింటుందండి. ఆ చిన్నాళ్ళు అన్నీ పడతాడండి తెచ్చి. ఇప్పుడు ఆ కూతురు విషయం తెలిసిన తర్వాత ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? వచ్చిందండి ఓ గోల ఎవరికి అప్పు చెప్పి మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ గోలెట్టేద్దని ఆ పక్క వాళ్ళకి ఎవరికి అప్పు చెప్పి మనిషిని ఇట్టి ఇక్కడ ఉంటే మళ్ళీ ఆ జ్ఞాపకాలు వచ్చేస్తాయి, గోలెట్టేస్తాయి, దాన్ని పట్టుకోలేము ఇప్పుడు అని మళ్ళీ ఆ పక్క వాళ్ళకి అప్పు చెప్పండి మనిషిని ఇట్టి అక్కడ వీళ్ళు వచ్చారు అన్నమాట అండి. మేము వెళ్ళేదాకా ఏంటి సార్ ఒక 6-8 months బ్యాక్ ఒకసారి ఇంకా ఏదైతే అదైందని చెప్పేసి వెళ్దామని ట్రై చేస్తుందండి తను. ఎక్కడికండి? వాళ్ళ ఇంటికి. ఎవరు? అనూష గారు అంటే అత్తగారి ఇంటికి వెళ్దామని ట్రై చేసింది. అంటే నాకు కూడా కాల్ చేసింది 9 months అవుతుంది అనుకుంటా. అదే ప్రెగ్నెన్సీ జస్ట్ ఇలా కన్ఫర్మ్ అయ్యి అవగానండి ఫస్ట్ మంత్లోనే. అయితే తను ఏం చెప్పాడు ఏంటంటే నాకు ఎప్పుడు తీసుకెళ్ళాలో ఎలా తీసుకెళ్ళాలో తెలుసు, ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టావు కదా వెయిట్ చెయ్యి, అలాగని చెప్పేసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళి పెంట చేసావంటే అక్కడ మరో క్షణం నుంచి నీకు నాకు సంబంధం ఉండదు, నాకు ఎప్పుడు తీసుకెళ్తే నువ్వు అక్కడ బంగారంలో బతుకుతావు నాకు తెలుసు, కాబట్టి అప్పుడే నేను తీసుకెళ్తాను అని చెప్పేసి నచ్చ చెప్పుకుని వచ్చాడండి. సో అంటే అమ్మాయి అంతటా అమ్మాయి వెళ్తే ఇంక నీకు నాకు సంబంధం లేదని కూడా బెదిరించాడండి. నాకు తినే కావాలి కానీ అలా ఇంకేం ట్రై చేయొద్దు బావా అని చెప్పి. అంటే నేను ఏ ఉమెన్ కానిస్టేబుల్స్ని కానీ వాళ్ళని ఒక ఇద్దరిని తీసుకుని తిన్న కూడా తోడు పెట్టుకుని ఒక 4-5 వెళ్ళామనుకోండి అట్లీస్ట్ మాట్లాడతారు కదా వాట్ ఈజ్ వాట్ అనేది అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగిందండి. కానీ అయితే నేను చెప్పకుండా వెళ్దామన్నాను కానీ తిను చెప్పేసిందండి ఆ పిల్లోడికి. ఓకే అంటే ఇండైరెక్ట్గా ఇక్కడే ఉండేది సార్ సీ బుక్ అవి, దానివల్ల అడ్రస్ అది కూడా దొరికింది, హౌస్ అడ్రస్. అతని సీ బుక్ అవన్నీ ఉండేవా బైక్వి? యాక్చువల్గా అవి కూడా మనకి చేజెక్కకుండా చేసుకుని వచ్చాడు ఫస్ట్ నుంచి కూడానే.
చాన్నాళ్ళు అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఆ అడ్రస్ ఏంటి అనేది మీకు తెలియకుండా ఆయన జాగ్రత్త పడుతూ వచ్చాడు, అనుకోకుండా సీ బుక్ ద్వారా మీకు విషయం తెలిసింది, అడ్రస్ ఎక్కడని తెలిసింది. అదేనండి, అంతేనండి. అది కూడా ఏంటంటే తను చెప్పిందండి నా దగ్గర అడ్రస్ ఉంది ఇప్పుడు అని చెప్పేసి, అప్పుడే ఇంకా నేను ప్రొసీడ్ అవుతామని చెప్పేసి అన్నానండి. అయితే నైట్ మాటల్లో చెప్పేసింది తను, ఆ చెప్పడమే ఇంత దూరం తీసుకొచ్చేసిందండి. ఇంకా అమ్మ యాక్చువల్గా బిడ్డ పుట్టేటప్పుడు అంటే ఇలా రండి, కొద్దిగా ఇలా రండి, మీరు ఇలా రండి అమ్మ. అమ్మ అంటే ఏ తల్లైనా తండ్రి అయినా మామూలుగా బిడ్డ పుట్టినప్పుడు అంటే పుట్టబోయే బిడ్డకి అమ్మాయి అయితే ఈ పేరు పెట్టుకుందాం, అబ్బాయి అయితే ఈ పేరు పెట్టుకుందాం, ఇలా చిన్న చిన్న ఆనందాలు అంటే కొన్ని కోరికలు ఉంటాయి కదమ్మా. అలాగే అనూష గారు తనకు పుట్టబోయే బిడ్డకి ఇలా పేరు పెట్టాలి, ఎలా పేరు పెట్టాలని మీతో ఏమైనా షేర్ చేసుకున్నారమ్మా అలాంటి సంఘటనలు? లేదు, పేరు కోసం అయితే ఏమీ డిస్కస్ చేయలేదు. కానీ ఒక మూమెంట్లో నాకు చెప్పారండి, పేరు అయితే అదే అబ్బాయి పుడితే కానీ వాళ్ళ నాన్నేమో కలపాలి, అంటే అదే మనవడికి తాత పేరు పెడతారు కదండి, అలా కలపాలి, అమ్మాయి అయితే అమ్మ పేరు కలపాలి అని చెప్పేసి మాట్లాడుకుంటే బతుకున్న వాళ్ళు కలపరు, చనిపోయిన వాళ్ళు అయితే కలుపుతారు అన్నట్టు ఏదో తిను చెప్పుకొని వచ్చాడండి. ఏ ఒక్క విషయంలోని ఇందులోని కూడా అసలు చెప్పండి, అనుమానాన్ని కలగజేయకుండా మాకు దగ్గర అంటే ఏ మనిషి దగ్గర ఎలా ట్యాంపర్ చేసి విషయాన్ని ఆప్ చేయగలిగితే కరెక్ట్గా సెట్ అవుతుందో అలాగా సెట్ చేసుకుని వచ్చాడండి ప్రతి విషయంలోని కూడా. అంటే మీకు ఈ మ్యారేజ్ కంటే ముందు మ్యారేజ్ అయిపోయింది కదండి మీ ఇద్దరికి? అవునండి. ఓకే, మీది అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్ మీకు ముందు అయిపోయింది. అంటే ఆవిడ చదువుతూ ఉందని చెప్పి మ్యారేజ్ పోస్ట్పోన్ చేసింది? అంతేనండి. ఓకే 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 సరే. అంటే మేమైతే మా మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నామండి, అంటే మీరు ఇందాక అప్పీల్ చేసినట్టు అంటే సీఎం గారికి అండ్ డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి, అలాగే హోమ్ మినిస్టర్ గారికి మీరు అప్పీల్ చేశారు. సో మీకు సత్వరమైన న్యాయం కలగాలి, అంటే ఇలాంటి పరిస్థితి ఇంకే వ్యక్తికి రాకూడదని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళి అంటే మీ బాధ ప్రజలకు కన్వే అయ్యేటట్టు, ప్రభుత్వానికి కూడా చేరేటట్టు మేమైతే ప్రయత్నిస్తామండి. మనిషి అన్న ప్రతి ఒక్కడు స్పందించే చలించిపోయే సంఘటన ఇదండి. సో అనూష నిండి గర్భిణీగా ఉంటూ మరుసటి రోజు బిడ్డకి జన్మనివ్వబోతూ తన భర్త చేతిలో, తను ఎంతో గుడ్డిగా నమ్మిన భర్త చేతిలోనే హత్య కావించబడ్డం, ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం, అందరూ చలించిపోయే విషయం. ఆఖరికి ఆమె ఇప్పుడు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. సో కుటుంబ సభ్యులందరూ కోరుతుంది ఒకటే అండి, ఇది ఈ వీడియో ప్రభుత్వం వరకు చేరి వాళ్ళకి సత్వరమైన న్యాయం, అంటే ఆ ప్రాణాలు పోవడానికి, ఒకటి కాదు 2 ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ వ్యక్తికి ఇమ్మీడియట్గా దీర్ఘకాలికంగా గట్టి శిక్ష పడాలని వారు కోరుకుంటూ ఉన్నారండి, బలంగా కోరుకుంటున్నారు. అంతకుమించి ఇంక వాళ్ళు ఏమీ కోరుకోవట్లేదు. శిక్ష పడితే అంటే ఇంకొక ఆడబిడ్డ అలాంటి పరిస్థితికి చేరుకోదు అని చెప్పి వాళ్ళు నమ్ముతూ ఉన్నారండి. ఈ విధంగా ఈ వీడియో ద్వారా, ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుని వెళ్ళడం కోసం ఇక్కడి వరకు వచ్చాం. నిజ నిర్ధారణలో భాగంగా అసలు ఏం జరిగింది ఏంటి కనుక్కునే ప్రయత్నం అయితే నేను చేశానండి. ఆ విషయాలు వింటూ ఉంటుంటేనే మనం ఎంతో చలించిపోయాం. అలాంటిది ఆ కుటుంబ పరిస్థితి, ఆ అమ్మాయి చెల్లి కానీ, బావ కానీ, లేకపోతే వాళ్ళ తల్లి కానీ, అమ్మమ్మ కానీ, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. సో వాళ్ళకి సత్వరం న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూని ఇక్కడితో ముగిస్తున్నాను.